హెడ్లైన్స్ 3 నెలల్లో కొత్త పార్టీ ముహూర్తం కోసం వెయిటింగ్ అన్న కవిత. బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం. పరీక్షాపై చర్చ విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల పథకం. కాంగ్రెస్ నేత సంపత్ కీలక వ్యాఖ్యలు. బీజేపీ జనసేన పొత్తుపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పంజాబ్ లో కాల్పులు. ఆప్ నాయకుడు లక్కీ ఓబేరాయ్ హత్య. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్ టుడేస్ ఈవినింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. 3 నెలల్లో కొత్త పార్టీ ముహూర్తం కోసం వెయిటింగ్ అన్న కవిత. మీడియాతో జరిగిన ముచ్చట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించిన ఆమె తనకు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని, అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. వచ్చే 3 నెలల్లో పార్టీ ప్రకటన ఖాయమని స్పష్టం చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కు చెందిన 16 మంది నాయకులు టికెట్ కోసం తమను కలిసినట్లు తెలిపారు. బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం రేపుతుంది. సిఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిపై రౌడీ షీటర్ నాగేందర్ దాడి చేశాడు. పారిపోతున్న రౌడీ షీటర్ పై సిఐ ఆంజనేయులు కాల్పులు జరిపారు. దాంతో రౌడీ షీటర్ నాగేందర్ ఖాళీలో బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. నాగేందర్ పై ఏపీ, కర్ణాటక రాష్ట్రంలో 90 కేసులు నమోదై ఉన్నాయి. పరీక్షపై చర్చ విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల ముందు ఒత్తిడిలో ఉండే విద్యార్థులతో ఉత్సాహాన్ని నింపేలా పరీక్షపై చర్చ కార్యక్రమం ద్వారా వారితో సంభాషించారు. ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఈ వీడియోను అందరూ చూడాలని ఆయన సూచించారు. एकता की बात बताइए, ये भारत श्रेष्ठ भारत। मानसी, तुम्हें तो आता होगा बेटा कुछ गाना? यस सर। कौन सा गाओगी? गाना बताओ। सुनाना चाहती हूँ। हाँ सुनाओ। सर ये गाना मेरी मदर ने लिखा है और ये गाना जो है ये स्टूडेंट्स को डेडिकेटेड है। अच्छा सुनाओ। बढ़ता चल तू बढ़ता चल, करता चल कुछ करता चल, सारी दुनिया तेरे पीछे मुश्किलों से लड़ता चल, सारी दुनिया तेरे पीछे मुश्किलों से लड़ता चल, बढ़ता चल तू आगे बढ़ता चल। वाह, शानदार। आपकी माता जी को मेरी बधाई दे देना। सर थैंक यू सर। बहुत इंस्पायरिंग लिखा है माँ ने। सर मेरा यूट्यूब चैनल और फेसबुक पेज और इंस्टाग्राम भी है। यस सर, मेरे फेसबुक पेज में फॉलोअर्स हैं 1.5 लाख। 1.5 लाख? बहुत ज़्यादा मज़ा आया और मेरे लिए ये बहुत ज़्यादा बड़ी और गर्व की बात है कि मैं उनसे मिली।
మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల పథకం. కాంగ్రెస్ నేత సంపత్ కీలక వ్యాఖ్యలు. మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకంపై పింఛన్ల పెంపుపై ఏఐసిసి కార్యదర్శి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాల్ జిల్లా ఐజలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఉచిత బస్ పథకాలను అమలు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి సరిచేస్తున్నారని అన్నారు. మార్చి తర్వాత పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి. దాదాపు 10 సంవత్సరాల అధికారం నుండి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటిలే, డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కటిలే. కానీ 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం మాకు గుర్తుంది, మీ అందరికి 2,500 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ 4,000 రూపాయలు చేయాలి. మీ అమ్మ నీవెట్లయితే నీ భర్త సంపాదించిన ఆక్సంచులో పెట్టుకొని రూపాయి జమ చేసి ఎట్లయితే సంసారాన్ని నడుపుతావో అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటప్పుడు చిల్లి గవ్వలేదు రాష్ట్రంలో. 10 రూపాయలు కూడా లేవు. మొత్తం బుక్కేసిండ్రు, తినేసిండ్రు, మింగేసిండ్రు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ అభివృద్ధి చేయలే, గల్లపెట్ట ఖాళీ అయింది. అసలు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మెల్లగా ఇంటి సంసారం నడిపే గృహిణి ఎట్లయితే సంసారం కొరకు 10-20 జమ చేసి పిల్లల భవిష్యత్తును, కుటుంబాన్ని ఎట్లా సాగుతుందో అట్లా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెడతా ఉన్నాడు, పట్టాలు ఎక్కిస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, ఉచిత బస్సు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం. ఈ రకంగా అన్ని చేస్తున్నాం. ఆ 2,500 గాని 4,000 రూపాయల పెన్షన్ గాని ఇప్పుడిప్పుడే గల్లపెట్ట బరువెక్కుతుంది. రేపు మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం. బీజేపీ జనసేన పొత్తుపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణను అవమానించేలా గతంలో కొబ్బరి చెట్టు దిష్టి వంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తో బీజేపీ చేతులు కలపడం రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించిన బీజేపీ తెలంగాణ వ్యతిరేక శక్తులతో రాజకీయం చేస్తుందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ప్రజలు జాగ్రత్త గమనించాలని, ఉద్యమకారులైనా ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తారని మంత్రి పేర్కొన్నారు. ఫెడరల్ సిస్టమ్ లో, ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ, ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కండ్లు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్ ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా, తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు, పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణను వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే
ఊరుకోమనే మాట తెలియదు. పంజాబ్ లో కాల్పులు, ఆప్ నాయకుడు లక్కీ ఒబేరాయ్ హత్య. పంజాబ్ లోని జలంధర్ లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబేరాయ్ ను గుర్తు తెలియని దుండగులు కారులో కాల్చి హత్య చేశారు. మోడల్ టౌన్ లోని ఓ గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న ఒబేరాయ్ పై 5 బుల్లెట్లు పేల్చినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ਲੱਗਾ ਪਰ ਜਿਹੜਾ ਸਾਡੇ ਇੱਕ ਨੋਨ ਬੰਦਾ ਹੈਗਾ, ਮੈਂ ਜੇ ਕਹਾਂ ਤਾਂ ਉਹਨਾਂ ਨਾਲ ਗੱਲ ਕਰਵਾਤਾ। ਉਹਨੇ ਮੌਕੇ ਦੇਖਿਆ, ਉਹੀ ਪੁਲਿਸ ਨੂੰ ਬੁਲਾ ਕੇ ਲੈ ਕੇ ਆਇਆ ਜਾ ਕੇ, ਕਿਉਂਕਿ ਪੁਲਿਸ ਨੇ ਫੋਨ ਨਹੀਂ ਚੱਕਿਆ। ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ। ਕੁਛ ਨਹੀਂ ਕਹਿੰਦੇ ਅੱਗੇ 8:15 ਵਜੇ ਮੱਥਾ ਟੇਕ ਕੇ ਬਾਹਰ ਲੱਕੀ ਫੋਟੋ మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.